హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా సూపర్ హెల్తీగా మంచి కారపొడి అయితే నేను తయారు చేశాను. అవిసె గింజలు, మునగాకు, కరివేపాకు ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్తో అయితే నేను ఈ కారపొడిని అయితే ప్రిపేర్ చేశాను. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హార్ట్ కూడా చాలా మంచిది. మునగాకు, కరివేపాకులో కూడా మీకు తెలిసిందే మంచి విటమిన్స్, మినరల్స్ చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. సో ఈరోజు అయితే నేను ఈ కారపొడిని ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసే కారపొడికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ముందుగా నేను కరివేపాకు అలాగే మునగాకుని మంచిగా వాటర్తో క్లీన్ చేసి ఒక హాఫ్ డే అంతా కూడా కొంచెం నీడ పట్టిన వాటర్ అంతా పోయేలాగా క్లాత్ మీద ఎండబెట్టుకున్నాను. ఒక 20 నుంచి 15 వరకు ఎండుమిర్చి. ఇవి వచ్చేసి అవిసె గింజలు చెప్పాను కదండి, చాలా మంచిదండి మన హెల్త్కి. చాలా అంటే చాలా మంచిది. దీంట్లో కొల్లాజన్స్ అంతా కూడా మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి వచ్చేసి ధనియాలు 1 కప్ వరకు నేను తీసుకున్నాను. మునగాకుని చూసారు కదా, ఇది కూడా మనం మంచిగా తడేమి లేకుండా తీసుకోవాలన్నమాట. అప్పుడే పొడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇది వచ్చేసి కొద్దిగా చింతపండునైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 స్పూన్స్ వరకు పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకు కావలసిన పదార్థాలు. అలాగే మినపప్పు కూడా వేసుకున్నట్లయితే మనకు పొడి అనేది కొంచెం చేదుగా వచ్చేయకుండా టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. సో మినపప్పును కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకు కావలసిన మంచి ఇంగ్రీడియంట్స్ అండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనం వీటిని కొనక్కర్లేదు, చక్కగా ఇంట్లో దొరికే మంచి ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పొడి అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. దానిపైన కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, ఎక్కువ ఏమి వేయట్లేదు, చూస్తున్నారు కదా. దీనిలో ఫస్ట్ ధనియాలను అయితే వేసి దోరగా వేయించుకోవాలండి. మీడియం టు సిమ్కి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. సరిగ్గా మొత్తం ఈవెన్గా ఫ్రై కావు. సో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ధనియాలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఇవి తినడం వల్ల మంచి విటమిన్స్ కూడా మనకి వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఈ ధనియాలను అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. వెంటనే మనం వేరే ప్లేట్లో కానీ వెంటనే వేరేగా ట్రాన్స్ఫర్ చేసేయాలండి. అదే పాన్లో ఉంచితే మాడిపోతాయి అన్నమాట వేడికి. సో ఆ విధంగా చేశాను. నెక్స్ట్ వచ్చి అవిసె గింజలు. దీనికి నేను ఆయిల్ అయితే పెద్దగా వేయట్లేదండి, కొంచెం పొడిగానే చేస్తున్నాను అనమాట పౌడర్ అనేది. చూస్తున్నారు కదా, దీన్ని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతూ ఉంటాయన్నమాట. సో మనం అంత ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. మన హెయిర్ కూడా చాలా మంచిది. ఈ అవిసె గింజల్ని వాటర్లో బాయిల్ చేసుకొని హెయిర్కి ప్యాక్లా కూడా పెట్టుకోవచ్చండి. అది మంచి జెల్లీలా ఉంటుంది, హెయిర్కి చాలా మంచిదంట. సో మనం తినడానికి మాత్రం కొంచెం చేదుగా ఉన్నట్టు అనిపిస్తాయి కాబట్టి మనం ఇలా పౌడర్ ఫామ్లో అయితే ఈజీగా తినొచ్చు. ఇలా మంచిగా చిటపటమనేంత వరకు వేయించుకొని ఇలా పక్కన బౌల్లో అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం చల్లారి పెట్టుకోవాలండి. ఆ వేడికి కూడా అవి మాడిపోతూ ఉంటాయి అన్నమాట. మనం అలా గాలికి సెపరేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి. దీన్ని కూడా ఆయిల్ ఏమి వేయకుండానే ఫ్రై చేస్తున్నాను అనమాట. డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. ఆయిల్ వేస్తే కొంచెం తడిగా ఉన్నట్టు ఉంటుంది,
కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనం రైస్లో అయితే పిల్లలు అస్సలు తినరు కదా, పిల్లలే కాదు పెద్దలైనా కరివేపాకు తీసి పడేసినట్టు అన్నట్టు చెప్తూ ఉంటారు కదా, అలా తీసి పడేయకుండా ఇలా పౌడర్ ఫామ్లో అయితే ఎవరైనా పెద్దలైనా చిన్నపిల్లలైనా కూడా ఈజీగా తినొచ్చు. కరివేపాకు తినడం వల్ల మన స్టమక్లో నులుపురుగులు అంటారు కదా, అలాంటివి కూడా తగ్గుతాయంటండి. అలాగే మన కంటి చూపు కూడా చాలా మంచిది. కరివేపాకు తినేస్తే కళ్ళు బాగా పనిచేస్తాయి అంటూ ఉంటారు కదా చిన్నప్పుడు. ఇలా చేసి పెట్టేస్తే పిల్లల్ని కూడా బ్రతిమాలక్కర్లేదండి, వాళ్ళే తినేస్తారు. చూసారు కదా, ఇలా పట్టుకుంటే నలిగేటట్టుగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది మాత్రం డెఫినెట్గా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. దీన్ని కూడా వెంటనే నేను ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. మాడకుండా ఇలా మనం గాల్లో ఉంచుకోవాలి, వేడి తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్ ఏ అయితే ఫుల్ రిచ్గా ఉంటుంది. ఐరన్ కానీ కాల్షియం కానీ అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మునగాకు. ఇదొక ఔషధంలా పనిచేస్తుంది మన హెల్త్కి. సో ఈ మునగాకును కూడా చక్కగా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి గరిటెతో అయితే. అసలు సిమ్లోనే ఉంచాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది అనమాట. సిమ్లో ఉంచితే ఏంటంటే మనం చూసుకుని వేయించుకోవచ్చు, పర్వాలేదు. సో ఈ విధంగా తిప్పుతూ మంచిగా వేయించుకోవాలి. మన హెల్త్కి చాలా మంచిది కదా మునగాకు. ఈజీగా ఎక్కడంటే అక్కడ మనకు దొరుకుతుంది. సో ఇంత మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ని మనం మిస్ కాకుండా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఒక 2 months వరకు ఈ పొడి అనేది నిలువ ఉంటుందండి. మనం రైస్ అది తినే ముందు కానీ ఒక 2 ముద్దలు ఈ పొడితో తిన్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కళ్ళు కూడా మంచిగా కనబడతాయి అన్నమాట, అంత బాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో. నేను సిమ్లో పెట్టి చేశాను, చూసారు కదా. లేదు హైలో పెట్టారు అంటే 1 నిమిషంలో కింద మాడిపోతాయి కానీ సరిగ్గా ఈవెన్గా ఫ్రై కాదు. సో ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ప్రక్కకు పెట్టుకోవాలి. దీన్ని కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే ఈ ప్లేట్లోకి వేసి సెపరేట్ చేస్తాను అన్నమాట. మనకి ఈజీగా దొరికే ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో కనుక మనం ఒక పొడిలా తయారు చేసుకున్నామంటే టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ ఈజీగా తినొచ్చండి. పిల్లలు ఈజీగా తింటారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా. ఇప్పుడు వచ్చేసి నేను ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేస్తానన్నమాట. ఇది కొంచెం పొడిగా ఉండడం వల్ల స్మెల్ ఘాటుగా వచ్చేస్తుంది కదా. సో నేను దీనిలోకి లైట్గా ఆయిల్ అయితే వేస్తాను, అప్పుడు మొత్తం బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేస్తే కనుక కొంచెం స్మెల్ వేరేగా వస్తుంది కదా. సో కొంచెం అయితే నేను ఆయిల్ వేసి ఫ్రై చేస్తానన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం అంటే కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే పొడి అనేది పిల్లలు కొంచెం డ్రైగానే ఇష్టపడతారు. టిఫిన్స్లో ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్నప్పుడు ఈ పొడితో మనం పచ్చడేమీ లేకుండా కూడా ఈ హెల్దీ పొడితోనే ఈజీగా తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి కొన్నిసార్లు ఏమీ తినబుద్ధి కాదు, అలాంటప్పుడు కూడా ఈ పొడిని వేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తడేమీ ఉండకూడదండి, అది పచ్చిదనం లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇది కూడా దాంట్లో ఉంటే వేడికి మాడిపోతాయండి. పాన్లోనే కాదండి, దీంట్లో కూడా ఒక చోటే ఉంటే వేడికి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా కొంచెం ఫ్యాన్ గాలికి మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు వేయడం వల్ల మనకు చేసుకునే ఈ పొడి అనేది కమ్మగా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా
చింతపండుని కూడా అయితే నేను కొంచెం దోరగా వేయిస్తున్నాను. ఏంటంటే దాంట్లో తడేమీ లేకుండా పొడి పొడిలా ఆడుతూ ఉండాలి అంటే కొంచెం ఇలా వేడి చూపించేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది. అలాగే పొడి అనేది పాడవదనమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు మాత్రం బాగా వేగాలన్నమాట. మినప్పప్పు వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అది వచ్చేంత వరకు కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు కావాలి అంటే పల్లీలు, నువ్వులు కానీ శనగపప్పు ఇలాంటి పప్పులు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. పొడి చాలా బాగుంటుంది. నేను 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు పింక్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం లాస్ట్లో ఫ్రై చేసేసుకుంటున్నానండి. మరి సిమ్లో పెట్టి కొద్దిగా వేడి చూపించాలన్నమాట. అలా సెగ చూపించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో నేను ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ పొడి అనేది చాలా మంచిదండి. జుట్టు కూడా బాగా పెరుగుతుంది, కళ్ళు చాలా బాగా కనబడతాయండి. మనకి ఐసైట్ కూడా కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చక్కగా మంచి హెల్తీ ఫుడ్ కదా, మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. మన పెద్దవాళ్ళు ఈ విధంగా బాలింతలకు కూడా పెట్టేవాళ్ళు. అంటే దీంట్లో మనకి హాని చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ ఉండవు, అన్నీ కూడా మనం ఈజీగా తినొచ్చు. బాలింతలకైతే పాలు కూడా ఎక్కువ పడతాయండి. సో చంటి పిల్లలు తాగడానికి పాలు అనేవి తల్లులకి ఎక్కువగా పడడానికి మునగాకు పొడిని కూడా యూజ్ చేస్తారనమాట. ఇది మనం రైస్లో, టిఫిన్స్లోనే కాకుండా మజ్జిగలో కూడా తాగొచ్చండి. మజ్జిగలో ఒక స్పూన్ వేసుకొని అలా తాగినట్లయితే హెల్త్కి చాలా మంచిదన్నమాట. అలాగే మునగాకు కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, కొంచెం ఆ విధంగా మజ్జిగలో కూడా వేసుకుని తాగినట్లయితే మనకు వేడి చేయదు, హెల్త్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఒక మిక్సీ జార్లో తీసుకొని నేను కొద్దిగా దీంట్లో ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిగా మనం ఈ దినుసులన్నీ వేసుకుని మంచి పౌడర్లు అయితే చేస్తున్నాను. పాతకాలంలోనే కాదండి, ఇప్పుడు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల మనందరికీ కంటి చూపు అనేది దెబ్బతినేస్తుంది కదా. సో మనం ఫోన్ చూపించడం, ఇది చూడకపోవడం ఇదంతా ఆపలేని పని. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటూ కొంచెం హెల్త్ని కాపాడుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ అనేవి వచ్చేస్తున్నాయండి. సో మా పిల్లలకు కూడా స్పెట్స్ ఉన్నాయి. సో నేను వాళ్ళకు కూడా పెట్టడానికైతే నేను ఈ పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా 2 పాపలకు కూడా స్పెట్స్ అనేది ఉన్నది. సో నేను వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనిలో ఉట్టిగా తినలేనప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చక్కగా నేను ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి కొంచెం పొడేసి నేనైతే వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను అనమాట. వేరే స్నాక్స్ ఎలాగో తింటూ ఉంటారు, ఇది కూడా వాళ్ళు ఏదో ఒక గ్రేవింగ్స్ ఉంటాయి కదా, స్కూల్లో సరిగ్గా తినరు. సో మనం ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్స్తో పాటు ఇది కూడా ఒక 2 ముద్దలు కలిపి పెట్టామనుకోండి, వాళ్ళకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్ అనేది. అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. సో నేను ఈ విధంగా ఇస్తూ ఉంటాను అన్నమాట. దీనిలో ఉండే అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉంటాయండి. సముద్ర చేపలు ఎక్కువ తిన్నప్పుడు కూడా ఉంటాయి అంటారు కదా, దీనిలో దానికన్నా ఎక్కువ మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇవి తినడం వల్ల మన గుండెలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం పొడి రూపంలో అయితే తినొచ్చు. ఫస్ట్లో అయితే అవిసె గింజల పొడి తాగాలి అంటే అవి
పౌడర్ చేసి తాగేవాళ్ళు, కానీ అవి కొంచెం చేదుగా అనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నాము అంటే ఈజీగా తినేయచ్చు. అస్సలు దాని ఫ్లేవరే తెలియదండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే మా పిల్లల కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల కోసమే కాదండి, పెద్దలు కూడా చక్కగా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.